మీరు నెలకి ఎంత సంపాదించినా ఎందుకు మీ దగ్గర డబ్బు మిగలడం లేదా? చాలామందికి ఇదే సమస్య ఉంది. ఎందుకు అంటే ముందు ఖర్చు చేస్తారు, తరువాత సేవ్ చేయాలని అనుకుంటారు. కానీ ఆర్థికంగా తెలివైన వ్యక్తులు మాత్రం ముందు సేవ్ చేస్తారు, తరువాత ఖర్చు చేస్తారు. ఈ చిన్న అలవాటు మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. మనలో చాలామంది ఇలా అనుకుంటారు, మొదట అవసరాలు తీర్చుకుందాం, మిగిలితే సేవ్ చేద్దాం అని. కానీ నిజమేమిటంటే మిగిలేది చాలాసార్లు ఏమీ ఉండదు. అందుకే ప్రపంచంలో ధనవంతులు, విజయవంతమైన వ్యక్తులు ఒకే రూల్ ఫాలో అవుతారు. ముందు మీ భవిష్యత్తు కోసం డబ్బు సేవ్ చేయండి. ఆర్థికంగా తెలివైన వ్యక్తి తన ఆదాయంలో కనీసం 20% సేవ్ చేస్తాడు. ఉదాహరణకు, మీరు నెలకి 20,000 రూపాయలు సంపాదిస్తే కనీసం 4,000 రూపాయలు సేవ్ చేయాలి. మిగిలిన 16,000 రూపాయలతో ఖర్చులు ప్లాన్ చేయాలి. ఇది చిన్న విషయంలాగా అనిపించొచ్చు, కానీ దీని ప్రభావం చాలా పెద్దది. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారని ఊహించండి. రాహుల్ ప్రతి నెలా 20,000 రూపాయలు సంపాదిస్తాడు. అతనిలా చేస్తాడు: ముందుగా ఖర్చు, మిగిల్తే సేవ్. ఫలితం నెల చివరికి 0 రూపాయలు. మరో వ్యక్తి అర్జున్. అతనిలా చేస్తాడు: ముందుగా 20% సేవ్, తరువాత ఖర్చు. కొన్ని సంవత్సరాల తరువాత అర్జున్ దగ్గర లక్షల రూపాయలు సేవింగ్స్ ఉంటాయి. రాహుల్ దగ్గర ఇంకా ఖాళీ బ్యాంక్ అకౌంట్. సేవింగ్ అలవాటు వల్ల మీకు 3 పెద్ద ప్రయోజనాలుంటాయి. ఎమర్జెన్సీ ప్రొటెక్షన్. అనుకోకుండా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీ సేవింగ్స్ మీకు సహాయం చేస్తాయి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్. మీరు డబ్బు కోసం కాకుండా డబ్బు మీకోసం పనిచేస్తుంది. స్ట్రెస్ ఫ్రీ లైఫ్. డబ్బు గురించి భయం తగ్గుతుంది. సేవింగ్ అలవాటు మొదలుపెట్టడం చాలా సులభం. స్టెప్ 1. మీ ఆదాయంలో 20% వెంటనే సేవ్ చేయండి. స్టెప్ 2. ఆ డబ్బును ప్రత్యేక సేవింగ్స్ అకౌంట్లో పెట్టండి. స్టెప్ 3. ఆ డబ్బును అత్యవసర పరిస్థితి తప్ప వాడకండి. చిన్న మొత్తంతో మొదలుపెట్టండి, కానీ నిరంతరం కొనసాగించండి. గుర్తుంచుకోండి, డబ్బు సంపాదించడం కంటే డబ్బు సేవ్ చేయడం ముఖ్యమైనది. ఎంత సంపాదించినా సేవ్ చేయకపోతే మీరు ఎప్పటికీ ముందుకు వెళ్లలేరు. కాని చిన్న సేవింగ్ అలవాటు మీ భవిష్యత్తును పూర్తిగా మార్చగలదు. ఈ రోజునుంచే ఒక నిర్ణయం తీసుకోండి: ముందు సేవ్ చేయాలి, తరువాత ఖర్చు చేయాలి. ఈ అలవాటు మీ జీవితాన్ని ఆర్థికంగా బలంగా చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఫైనాన్షియల్ నాలెడ్జ్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.